హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ అయితే మీకు మరొక లాగ్ను అయితే షేర్ చేయబోతున్నాను. ఈ లాగ్ ఏంటంటే నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ఈరోజు మార్నింగ్ వరకు నేను ఏమేమి వర్క్ చేసుకున్నాను, ఇంట్లో పిల్లల్ని ఎలా చూసుకుంటున్నాను అనే దాని గురించి అయితే నేను షేర్ చేయబోతున్నాను. అలాగే మీకు అలాగే నేను చిన్నప్పటి నుంచి అంటే ఫిఫ్త్ క్లాస్ నుంచి నేను హాస్టల్లోనే చదువుకున్నాను కదా! నా హాస్టల్‌లో జరిగిన కొన్ని కొన్ని స్వీట్ మెమరీసు, మంచి మంచి విషయాలు గానీ, అంటే నేను ఏ విధంగా హాస్టల్‌లో ఉండి చదువుకున్నానో గూడా నేను పార్ట్స్‌గా చెప్పాలి అని అనుకుంటున్నాను. అంటే నా స్వీట్ మెమరీస్‌ని మీకు గూడా షేర్ చేయాలి అనుకుంటున్నాను. కొన్ని మెమరీస్ ఉన్నాయండి. అవన్నీ గూడా మీకు షేర్ హాస్టల్ లైఫ్ అంటే చాలా బావుంటుందండి. అప్పట్లో అయితే హాస్టల్‌లో నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా? హాలిడేస్ ఎప్పుడొస్తాయా? ఏదో ఒకటి బాగలేకుండా ఎప్పుడొస్తదా? ఇంటికి వెళ్ళిపోదామా అని అనిపిచ్చేది. బట్ ఇప్పుడేంటంటే పెళ్ళై పిల్లలు పుట్టాక ఇప్పుడు హాస్టల్‌కి వెళ్ళాలంటే చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పుడు గానీ హాస్టల్‌కి పంపిస్తే ఇంక రాబుద్ది గాదు. అప్పుడైతే ఊరికే హాస్టల్‌లో అది బాలేదు, ఇది బాలేదని చెప్పేసి ఎళ్ళిపోయేదండి. ఫీవర్ రాకపోయినా గూడా ఫీవరొచ్చిందని చెప్పేసి, హెల్త్ బాలేదని చెప్పేసి, ఏదో ఒక ప్రాబ్లమ్ అని చెప్పేసైతే ఇంటికైతే వెళ్ళిపోయేవాళ్ళము. ఇంకా మాకైతే మామూలుగా అయితే చిన్న చిన్న ఫీవర్‌కి అలాంటి వాటిలకి అసలు ఇంటికి పంపించరండి. అన్నీ మాకు హాస్టల్‌లో ఉన్నప్పుడు అక్కడే చూసుకుంటారు. ఏమన్నా గూడా పెళ్ళిళ్ళు, మ్యారేజెస్ అలాంటి వాటిలకి గూడా పంపించేవాళ్ళు గాదు. అతి రిక్వెస్ట్ మీదయితే మేము వెళ్ళేవాళ్ళము. లేదు ఆధార్ కార్డ్స్ ఏమైనా అర్జెంట్ వర్క్స్ అయితే మాత్రమే పంపిస్తారండి. హాలిడేస్ తప్ప ఇంకెప్పుడు పంపించరు. అమ్మ వాళ్ళైతే చూడ్డానికి గూడా ఎవ్రీ సండే గూడా రానివ్వరండి. ఎప్పుడో ఒకసారి అంటే వీక్లీ వన్స్ మాకు ఫస్ట్ సండే అని ఉంటుందండి. ఆ సండే అప్పుడైతే మా పేరెంట్స్‌నైతే మా దగ్గరికి రానిచ్చేవాళ్ళు. ఆ రోజు కూడా స్టడీ అవర్స్ ఉండేదండి. స్టడీ అవర్స్ 1 వరకు ఉండేది. 1 నుంచి ఇంకా 5 వరకైతే అమ్మ వాళ్ళతో ఉండొచ్చు. అమ్మ వాళ్ళైతే ఆ రోజు మామూలుగా ఫుడ్డు అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర నుంచి తెచ్చిస్తారు గదా! ఆ ఫుడ్ గూడా అయితే మాకు అలౌ చేయనిచ్చేవాళ్ళు కాదు. ఏమన్నా గానీ కర్రీస్ ఏమన్నా తెచ్చిచ్చినా గూడా పడేసేవాళ్ళు. అలాగే మాకు పేరెంట్స్ తినడానికి తెచ్చిస్తారు గదా! అవి గూడా హెల్తీవయితేనే ఉంచేవాళ్ళండి. లేకపోతే అంటే అవి నూనె వస్తువులు అవి అంటే తీసేసి చెకింగ్ అయితే చేసి అన్నీ పడేసేసేవాళ్ళు. చాలా అంటే చాలా బావుందండి హాస్టల్ లైఫు. ఇంకా ఫస్ట్ సండే వచ్చిందంటే అంటే చాలా ఆనందమండి అమ్మ వాళ్ళొస్తున్నారని. ఇంకా ఆ రోజైతే అమ్మ వాళ్ళు మాకు కావాల్సినవన్నీ అంటే ఏమేమి ఇష్టమని చెప్పేసి అన్నీ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఇంకా అప్పుడు అమ్మ వాళ్ళు వస్తారు కదండీ! వచ్చినప్పుడే మాకు కావాల్సిన సోపులు గానీ, సర్ఫ్స్ గానీ ఏదైనా అండి ఇంకా మనకు కావాల్సినవన్నీ కొబ్బరి నూనెని ఏదైనా గూడా ఆ రోజే తెప్పించుకోవాల్సొస్తది. ఇంక మధ్యలో అయితే ఒకవేళ ఇచ్చినా గూడా లోపలికైతే అలౌ చేయరు. ఇంకా ఎప్పుడో ఒకసారి అయితే సండేస్ ఎవరైనా గానీ పేరెంట్స్ వస్తే వాళ్ళని గేట్ వేసేసుంటారు. ఆ గేట్ బయట వాళ్ళు, లోపల మనము బయట వాళ్ళైతే ఉండి మాట్లాడుకోవాలి. ఒక ఫస్ట్ సండే తప్ప ఇంక ఎప్పుడు గూడా పేరెంట్స్‌నైతే రానివ్వరండి. మామూలు సండేస్ వచ్చినా గూడా వాళ్ళు బయటుండాలి. మనం లోపలుండాలి. ఒక 10 మినిట్స్ మాట్లాడుకొని ఇంక వెళ్ళిపోవాలి. అది గూడా పంపిస్తారు. లేకపోతే పంపియరండి. ఇలాగైతే మా హాస్టల్ లైఫ్ ఉండేదండి. మీరు గూడా ఎవరైనా హాస్టల్‌లో చదివున్నారా? అయితే మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? మీరు ఎలా ఎక్స్‌పీరియన్స్ చేశారు? అంటే మీ మెమరీస్ ఏమన్నా ఉంటే నాకు షేర్ చేయండి. ఇంకా వచ్చేసి ఫస్ట్ సండే వస్తే మాత్రం మా అమ్మ అయితే చాలా ఫ్లవర్స్ తెచ్చేదండి నా కోసం. నాకైతే పువ్వులంటే చాలా ఇష్టం. అలాగే ప్రతి ఒక్కరు అమ్మ వాళ్ళు గూడా ఫ్లవర్స్ అన్నీ తెచ్చేది. ఎప్పుడు గూడా మా హాస్టల్ బయట అయితే షాప్స్ ఏమి ఉండవండి. ఆ రోజు మాత్రం స్పెషల్‌గా ఐస్ క్రీమ్ బండ్లని అన్నీ అయితే వచ్చేస్తాయి. ఐస్ క్రీమ్ బండ్లు, ఇంకా పువ్వులు అమ్మేవాళ్ళు, కాయలు అమ్మేవాళ్ళు, ఇంకా మా హాస్టల్ పక్కనే అండి ఆనుకొనైతే పెద్ద మామిడి తోపు అండ్ జామ తోపు 2 ఉండేది. మామిడి తోట, జామ తోట ఉండేది. మీకు ఐడియా రావాలంటే ఎవరైనా కొత్త కోడూరుకి వెళ్తారు గదండీ! బీచ్ ఉంటుంది గదా! బీచ్ దగ్గర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్ ఉంటుందండి. ఏపీఎస్‌డబ్ల్యూఆర్ఎస్ హాస్టల్ అని ఉంటుంది. గర్ల్స్ ఓన్లీ అని. మీరు వెళ్ళినప్పుడు ఇప్పుడు గూడా మా హాస్టల్ ఎవరైనా చూడాలంటే చూడొచ్చు. ఒకవేళ గానీ నేను ఫ్యూచర్‌లో మేమందరం ఫ్రెండ్స్ అందరం గెట్ టుగెదర్ అయినప్పుడు ఒకవేళ అక్కడికెళ్తాం గదా! అప్పుడు మీకు క్లియర్‌గా అయితే నేను చూపిస్తాను. మా హాస్టల్ అయితే కొత్త కొడూరు బీచ్‌కెళ్తాం గదండీ! వెళ్ళే దారిలోనే మా హాస్టల్ దాటిన తర్వాత బీచ్ అయితే వస్తుంది. మరి మీరు గూడా వెళ్ళినప్పుడు ఒకసారి చూడండి. మన హాస్టల్ లెఫ్ట్ సైడ్‌లోనే ఉంటుంది. ఇంకా దాని అపోజిట్ వచ్చేసి రొయ్యల ఫ్యాక్టరీ అయితే ఉంటుందండి.
ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ 5కి అయితే లేపేస్తారండి. లేపేసి రన్నింగ్‌కైతే తీసుకెళ్తారు. రన్నింగ్‌కైతే తీసుకెళ్ళినప్పుడు మేమైతే అసలు నిద్రే లేచేవాళ్ళం కాదండి. మేడం వచ్చేసి మాకు పీఈటీ మేడం ఉన్నారు. పీటీ మేడం వచ్చి రౌండ్స్‌కొచ్చి 2, 3 సార్లు తిరిగితే గాని లేచేవాళ్ళం కాదు. ఇంకా లేచేసి మేడం వచ్చి తిట్టిన తర్వాత లేచేసి వెళ్ళి పరిగెత్తేవాళ్ళమండి గ్రౌండ్‌లో. ఇంకేం చేస్తామంటే ఎర్లీ మార్నింగు అప్పుడు రన్నింగ్ చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. ఇంకా ముందేమో క్లాస్ వైస్ పంపిస్తారండి. ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియేట్ వరకు ఉందండి అక్కడ. అది సోషల్ వెల్‌ఫేర్ అనమాట. కాలేజు, స్కూల్ 2. ఇంకా ముందేమో పిల్లలందరూ ఫిఫ్త్ క్లాస్ నుంచి లైన్‌గా వెళ్ళాలండి. క్లాస్ వైస్ రన్నింగ్ వెళ్ళాలి గదా! లాస్ట్ అయితే మేడం వచ్చేవాళ్ళు. ఎందుకంటే లాస్ట్‌లో నడిచి వస్తామని చెప్పేసి మమ్మల్నందరినీ ముందు పంపించేసి తర్వాత మా మేడం అయితే వచ్చేవాళ్ళు. చాలా పెద్ద గ్రౌండ్ అండి అది. దాని చుట్టూ రన్నింగ్ రౌండ్ ఏసేసరికయితే అలిసిపోయేది మేమైతే. చాలా అంటే చాలా అలిసిపోయేది. ఇంకా వెనక మేడమ్ వస్తుంది గదా! ఇంక మధ్యలో ఆపితే మాత్రం విజిల్ తీసుకొని బాగా వేసేవాళ్ళండి. అందుకోసం అని చెప్పేసి మధ్యలో ఏం చేసేది, నేను ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి నేనిద్దరం ఏం చేసేది పడిపోయినట్టు యాక్షన్ చేసేసి ఇంకా కూర్చొని ఇంక చిన్నగా అయితే నడుచుకుంటా వెళ్ళేవాళ్ళమండి. ఈ విధంగా అయితే మా హాస్టల్ లైఫ్ ఉండేది. హాస్టల్ లైఫ్ అయితే అప్పుడు ఎంజాయ్ చేయలేకపోయాము. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే చాలా అంటే చాలా ఆనందం అండ్ సంతోషం గూడా ఏస్తది. ఇప్పుడు గూడా ఇప్పుడు మాత్రం హాస్టల్‌కి వెళ్ళామంటే బ్యాగ్స్ ఎత్తుకొని పరిగెత్తేస్తామండి. మేము కూడా మా ఫ్రెండ్స్ అందరం మాట్లాడుకునేటప్పుడు ఇప్పుడు వెళ్దాం అనిపిస్తుంది హాస్టల్‌కి అని అనిపిస్తుంది. ఇంకా లాగ్ చెప్పడం ఈ రోజుతో ఇంతవరకైతే ఈ హాస్టల్ స్టోరీ చెప్పానండి. నెక్స్టు మళ్ళీ చెప్తాను. ఇంక నిన్నైతే ఈవినింగ్ బాబయితే 4కి అలా వచ్చాడండి. వచ్చిన తర్వాత వాడికి పాలన్నీ కాసిచ్చేసాను. తాగాడు. తాగేసిన తర్వాత కొద్దిసేపు మిద్ది మీదకైతే తీసుకెళ్ళాను. తీసుకెళ్ళేసి బాగా ఆడిపిచ్చానండి. కొద్దిసేపు ఆడిపిచ్చేసి 6 వరకేమో ఉన్నాము. తర్వాత కిందకొచ్చేసి అంట్లన్నీ చాలా ఉన్నాయండి. అన్నీ తోమేశాను. తోమేసేసి ఇంకా షింక్ చాలా రోజుల నుంచి నీట్‌గా వాష్ చేయలేదండి. నీట్‌గా అయితే షింక్ అయితే వాష్ చేశాను. నేను చాలా లిక్విడ్స్ అయితే వాడానండి షింకు కడగడానికి. బట్ ఏంటంటే అదేమంత నాకు జిడ్డు జిడ్డుగానే అనిపించేది. సరేలే అని చెప్పేసి బట్టలకు వేస్తారు కదా! ఫ్యాబ్ లిక్విడ్. ఆ లిక్విడ్ అయితే వేసి ఒకసారి కడిగాను. చాలా అంటే చాలా బాగుంది. తర్వాత సరే అని చెప్పేసి అదే ఒక ప్యాక్ తెచ్చుకొని నేను షింక్ వరకు అదే దాంతోనే క్లీన్ చేస్తానండి. నీట్‌గా అయితే క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసి ఇంకా రైస్ అయితే ఉండిందండి. ఇంకా బాబుకి, నాకు కొంచెం ఎగ్ రైస్ తీసుకొని మేమైతే తినేసాము. తినేసిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ తోమేసి అయితే పడుకున్నాను. ఇంకా ఇవాళ మార్నింగ్ అయితే 6:30, 7కి అయితే లేచానండి. లేచి ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్‌కి అన్నీ బట్టలు వేసేసానండి. బట్టలు వేసేసి ఇంకా బెడ్ కవర్ గూడా చాలా రోజుల నుంచి మారవలేదండి. ఒక 3 డేస్ నుంచి మారవలేదు. ఇంకా బెడ్ కవర్స్ కూడా నీట్‌గా అయితే వాషింగ్ మిషన్‌కేసేసాను. వాషింగ్ మిషన్‌కేసేసి ఇంకా బాబుకైతే పాలు కాగబెట్టిస్తున్నానండి. కాగబెట్టిచ్చాను. ఇంకా నేను గూడా కాఫీ తాగాను. కాఫీ తాగేసి ఇంకా బాబుకైతే ఇక్కడ పాలు తాపుతూ ఉన్నానండి. ఇది ఇవాళ మార్నింగ్ అనమాట. ఇంకా వాడికి పాలు తాపనే నాకు ఒక 20 మినిట్స్ అలా పడిపోతుంది. వాడు కొంచెం తాగుతాడు, మళ్ళీ ఎక్కడ పెడతాడు, మళ్ళీ కొంచెం పాలు కూడా కింద పడబోస్తాడండి. ఆయనకేందంటే పాలు కింద పోస్తే దాన్ని క్లీన్ చేసిన దాకా ఆయన తాగడనమాట. ఇంకా చున్నీ తెచ్చి ఇదిగో తుడు తుడు ఇంక ఏడుస్తా ఉన్నాడు. ఇంక సరే అని చెప్పేసి వాడు తాగడమే కావాలిలే అని చెప్పేసి ఇంకా చున్నీ తీసుకొని అయితే తుడిచాను. లోపలైతే పాప, వాళ్ళ డ్యాడీ ఇద్దరు పడుకో ఉన్నాడు. నేను, బాబు అయితే ఇక్కడ పాలైతే తాగిపిస్తున్నాను. కొంచెం అయితే తాగాడండి. అది కూడా అతి కష్టం మీద తాగాడు. తాగిన తర్వాత ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేశాను. బ్రేక్‌ఫాస్ట్ అయితే ఈరోజు ఇడ్లీ అయితే పెట్టాను. ఇడ్లీ పెట్టాను. ఇంకా బాబుకైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే తినిపిచ్చేసి ఇంక స్నానం చేయించి అయితే బాబునైతే స్కూల్‌కి పంపించేయాలి. వాడు స్కూల్‌కెళ్ళాక ఇల్లు అంతా బాగా నీట్‌గా క్లీన్ చేయాలండి. ఎందుకంటే టైల్స్ అంతా కొంచెం నెమ్ముగా అలాగా అంటే పిల్లలు కింద పోస్తూ అలా ఉంటారు గదా! నేనైతే పిల్లలకి హగ్గీస్ అయితే వేయనండి. ట్రైపర్స్, హగ్గీస్ ఏవి వేయను. ఎందుకంటే మనం హగ్గీస్, డ్రైపర్స్ మన సేఫ్టీ కోసం మనం వేసుకుంటే వాళ్ళకి బాలేకుండా వచ్చేస్తదని చెప్పేసి నేనైతే వేయనండి. ఇంకా ఇల్లంతా అయితే క్లీన్ చేయాలి. ఇంకా నైట్ అయితే చేసినవి ఉన్నాయి గదా! ఆ గిన్నెలన్నీ అయితే షింక్‌లో వేసేసున్నాను. ఇంకా బాబుకైతే ఇంకొంచెం పాలున్నాయి తాగరా అంటే వాడేం తాగలేదు. ఇంకా వచ్చి చూసేసరికి దోసకైనా వేద్దాము అని చెప్పేసి వచ్చాను. ఇక్కడికొచ్చి చూసేసరికయితే మొత్తం పప్పంతా కింద పడేసున్నారండి మినపప్పుని. డబ్బా మూత నేను గట్టిగా పెట్టినట్లేదు. లేకపోతే వాడే ఓపెన్ చేసేసాడో తెలియదు గానీ మొత్తం అయితే కింద పడేసున్నాడు. ఇంక అదంతా తీసుకొని నీట్‌గా మళ్ళీ
గ్లాస్‌లో వేసుకుంటా ఉన్నానండి. ఇంకా దాని కింద, గ్యాస్ కింద మొత్తం అయితే వెళ్ళిపోయాయి. చిన్న పిల్లలుంటే ఇలాగే జరుగుతూ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఇదే పనండి నాకు. ఏదో ఒకటి వాళ్ళు పడేయను, నేను తీసి పెట్టను. వాళ్ళు బెడ్‌షీట్‌లన్నీ నేను సర్దను, వాళ్ళు లాగను. ఈ విధంగా అయితే ఉంటుందండి. వాటరు తాగడానికిస్తే ఆ వాటర్ అంతా పడవేయడం. ఈ పనులన్నీ చేసుకోవడానికి సరిపోతూ ఉంటదండి నాకు. కొంచెం కూడా ఖాళీ అంటే ఖాళీ ఉండదు. ఇంకా వాడు స్కూల్‌కెళ్ళినాక ఒక 3 అవర్స్ ఏమో ఉంటుంది. ఆ 3 అవర్స్‌లో ఈ వీడియోస్ ఎడిటింగ్ అని, ఒక హాఫ్ అన్ అవర్ పడుకోవడం అని, ఇంకా అయన్నీ చేస్తూ ఉంటాను. లేకపోతే వీడియోలు షూట్ చేయడం. పాప ఉంటుంది కదండీ! నేనేంటంటే వర్క్ చేసేటప్పుడు పాప నిద్రపోతుంది. నాకు వర్క్ అంతా అయిపోయిన తర్వాత నేనొచ్చి పడుకున్నప్పుడు పాప లేచుంటది. ఇంక పాప లేచినప్పుడు ఇంకా పాప లేచినప్పుడు నేనైతే ఇంక నిద్ర అయితే పోలేను గదండీ! ఇంకా హ్మ్. నేనైతే దోసకైతే వేస్తున్నానండి. దోసకైతే నేను 3:1 రేషియోలో అయితే ఏస్తానండి. నేను 3 గ్లాసెస్ వచ్చి రైస్ ఏస్తే 1 గ్లాస్ వచ్చి మినపప్పు వేస్తాను. అందులోనే ఒక పిరికెడు నిండా పచ్చిశనగపప్పు ఏస్తాను. ఇంకా కొంచెం మెంతులైతే ఏస్తానండి. ఎందుకంటే దోసలు బాగా ఎర్రగా వస్తాయని చెప్పేసి. రైస్ కూడా ఏస్తాను. అప్పుడైతే నేను రైస్ ఏసేదాన్ని గాదు. రైస్ ఏయకపోతే నాకు దోసలనేయి అంత మెత్తగా ఎందుకో రావడం లేదు. అందుకోసమే నేను కొంచెం రైస్ అయితే యాడ్ చేసేస్తాను. నేను మామూలుగా మిక్సీలోనే తక్కువే గదా! నేను మిక్సీలోనే పిండైతే రుబ్బేస్తాను. అప్పుడు లాస్ట్‌లో వేసేటప్పుడు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్‌లో అలా వేస్తామనగా రైస్‌ని హాఫ్ అన్ అవర్ ముందు కొంచెం నానబెట్టుకొని, యాడ్ చేసుకొని ఇంకా మొత్తం కలిపి ఒకేసారి రుబ్బేస్తానండి. ఇంకా రైస్ కూడా ఇక్కడ కడిగి పెట్టేస్తున్నాను. బాబుకైతే ఇడ్లీ పెట్టాను. ఇంకా మా ఆయన కూడా ఇడ్లీ అయితే తినేశారు. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి ఒకేసారి ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఈరోజైతే ఎగ్, ఆలు కర్రీ చేస్తున్నాను. బావుంటుంది ఈ కర్రీ. ఇంకా బియ్యం అయితే ఒక 3 టైమ్స్ అయితే కడుగుతూ ఉన్నాను ఇక్కడ. నీట్‌గా అయితే కడగాలండి. ఎందుకంటే చిన్న చిన్న పురుగులైతే ఉంటాయి. ఇవి మామూలుగా మనకు కంట్రోల్ బియ్యం అండి. రేషన్ బియ్యం అంటారు గదా! రేషన్ బియ్యం అనమాట. దాంట్లో ఏంటంటే నేను ఎక్కువ గూడా రేషన్ బియ్యం గూడా ఎక్కువ యూజ్ చేయం గదా! దోసకి వాటికే గదా! సో, నాకు ఎప్పుడు అంటే 1 మంత్ బ్యాక్ ఏమో మా నాన్న తెచ్చిచ్చారండి ఈ రేషన్ బియ్యము. ఇంకా అదే సరిపోతుంది. ఒక 10 కేజీస్ ఏమో తెచ్చిచ్చారు. ఇంకా 10 కేజెసే వాడుతూ ఉన్నాను. అంటే ఎక్కువ యూజ్ చేయం గదా! సో, మనము అలాగే మూత పెట్టేసి ఉంటాము. లేకపోతే గోతంలో అయినా పెట్టేసుంటాం గదా! పురుగులనేవి వచ్చేస్తూ ఉంటాయి. సో, చూసుకొని జాగ్రత్తగా తెల్ల పురుగులు గూడా ఉంటాయండి. అవన్నీ నీట్‌గా చూసుకొని, తర్వాత నీట్‌గా కడుక్కొని, తర్వాతయితే నానబెట్టుకోవాలి. చూడండి ఇక్కడ నేను పచ్చిశనగపప్పు గూడా వేశాను. అలాగే మెంతులు గూడా 2 అయితే యాడ్ చేసి నీట్‌గా కడుగుతున్నాను. మామూలుగా అయితే ఈ మినపప్పు ఉండదు కదండీ! మినపప్పు గూడా ఒకేసారి యాడ్ చేసి కడిగేస్తాను. కాకపోతే ఆహ్, మా వాడైతే అక్కడ మినపప్పు అంతా కింద పడేసున్నారు కదా! మట్టేమన్నా ఉంటుందేమో అని చెప్పేసి ఒక 3, 4 టైమ్స్ అయితే మినపప్పు నీట్‌గా కడిగానండి. కడిగి ఒక 10 మినిట్స్ అయితే వదిలేసాను. వదిలేసిన తర్వాత ఇంకా ఏమైనా ఇసక లాంటిది ఏమైనా గాని చెత్త ఏమైనా గాని చిన్న చిన్నవి ఏమైనా గాని ఉంటే కింద ఉంటది కదా! మినపప్పు అని చెప్పేసి నేను నీట్‌గా అయితే అదంతా నీట్‌గా ఒక 5 టైమ్స్ ఏమో నీట్‌గా కడిగానండి. కడిగేసి అయితే దాంట్లో వేసేస్తున్నాను. వేసేసి నేను ఇప్పుడు టైం వచ్చేసి అవి వేసినప్పుడు టైం వచ్చేసి 9 అవుతుందండి. నేను ఈవినింగు 7కి గానీ అలాగా 7:30కి అట్లాగైతే మిక్సీ వేసేసి అయితే పెట్టేస్తాను. నాకు ఎంత పిండి కావాలో అంత పిండి వరకు నేను బయటైతే పెట్టుకుంటాను. రేపటికి. మిగిలిన పిండయితే నేను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను. ఇంకిక్కడైతే ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నానండి. మొన్న గూడా ఏం చేశానంటే దాంట్లో అన్నం ఏదో పెట్టానండి ఆ దబర్లో. పెట్టేసేసి ఇంక అట్లాగే మర్చిపోయాను. బాగా మాడిపోయింది. సరేలే అని చెప్పేసి చాలా గీకాను. అయినా గూడా రాలేదు. సరేలే ఎగ్స్ అయి ఉడకబెట్టుకోవడానికి ఏమైనా ఉడకబెట్టుకోవడానికి ఉంటుందిలే అని చెప్పేసి అదైతే ఆ దబరైతే అలాగే ఉంచేసానండి. ఇక్కడైతే రైస్ పెట్టాను. ఇంకా ఎగ్స్ అయితే ఉడుకుతూ ఉన్నాయి. ఇంకా గిన్నెలన్నీ నీట్‌గా తోమేసానండి. ఏం గిన్నెలు లేకుండా నీట్‌గా తోమేసాను. ఇంకా ఇయన్నీ ఇక్కడ సర్దుకుంటూ ఉన్నాను. ఇక్కడ పెయింట్ డబ్బాలైతే తెచ్చిపెట్టుకున్నాను. గడప దగ్గర ముగ్గేద్దామని వేస్తాను. ఇంకా కర్రీ అయితే చేసేసానండి. ఈరోజైతే కర్రీ చాలా వచ్చింది. మామూలుగా అయితే నేను వాటర్ అయినా ఏదో ఒకటి ఎక్కువ తక్కువ చేసేస్తాను గానీ, ఈరోజు అన్నీ కరెక్ట్‌గా వేశాను. ఇంకా ఈ కర్రీ నాకు ఆఫ్టర్‌నూన్‌కి అండ్ నైట్‌కి మొత్తానికి సరిపోతుంది. ఇంకా నైట్ అయితే ఏం వంట చేయనవసరం లేదండి. మాకు ముగ్గురమే కదా! మాకైతే కర్రీ అయితే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో గాని నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ మోర్ అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శాలిని నెల్లూరమ్మాయి. బాయ్ ఫ్రెండ్స్.